ఆగుతారమ్మా. మళ్ళీ లోపలికి వచ్చి నీళ్ళు ఆరబోయేదమ్మా. నీళ్ళు ఆరబోసేది రథచక్రాలకు ఆరబోయాలి. రథచక్రాలకు నీళ్ళు ఆరబోయాలి. అక్కడ రథానికి శ్రీరామనవమి బ్రహ్మోత్సవంలో భాగంగా ఆ సీతారామచంద్రస్వామి రథయాత్ర నల్లగొండ తిరువీధుల వెంట శోభాయమానంగా అత్యంత భద్రంగా నిర్వహించుకుంటుంది. సీతామాతకి పవన సుత హనుమానికి శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ. స్వామివారి రథయాత్ర ఇప్పుడే నల్లగొండ మన రామగిరి దేవాలయం నుంచి ప్రారంభ. స్వామికి స్పర్శ కూడా తెలిసిపోతుంది. మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా స్వామివారి రథతాడుని లాగవచ్చును. తిరిగి మనం ఆలయ ప్రవేశం దాకా యథావిధిగా ఇలాగనే ఉంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఒక నిమిషం ఆగండి స్వామి, ఒక నిమిషం ఆగండి. చిన్న చిన్న కష్టాలు కానుకలు మొక్కుబడి ఏమన్నంటూ సమర్పించవచ్చును. యాదగిరిరావు గారు, లక్ష్మి గారు స్వామివారికి 50 రూపాయలు సమర్పించారు. అసలు జరగాలి, చక్రాలు అసలు జరగాలి. 2 వైపులా ఓకేనా? దూరం జరగదు. జరగం శ్రీనివాస్ గారు 100 రూపాయలు సమర్పించారు. శేఖర్ గారు, రోదయ్య గారు స్వామి గారికి 50 రూపాయలు సమర్పించారు. వంశించారు. లింగస్వామి గారు స్వామి గారికి 50 రూపాయలు సమర్పించారు. ఓటు ఆగలి స్వామి, ఓటా ఓకే చూడంగా. అమ్మవారి ముత్యాల పట్టాలి, ముత్యాల పట్టాలు చూశాడు. శోభాయమానంగా అత్యంత వైభవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ముందుకు ఆగాలి, ఆగాలి స్వామి, కొద్దిగా ఆగండి. ముందు నడవని పసిలందరూ ముందు నడవను. శ్రీమన్నారాయణ. స్వామివారి రథ వెంట
చక్రాలకు ప్రతి వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వస్తాయి. శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత బృహంగా గత 5 రోజుల నుంచి వైభవంగా మనం నిర్వహించుకుంటున్నాం. చాలా అన్ని విధాల మన ఉత్సవ కార్యక్రమాలకు సహకరించిన చెప్పలే పైన స్వామి ఉన్నాడు. ఏం కాదు, మిమ్మల్ని వెళ్దాం. ఆగమ్మా 111 రూపాయలు విరాళంగా సమర్పించారు. చూస్తామా శ్యాంప్రసాద్ గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. అమ్మా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా రావాలమ్మా ఇక్కడికి. కె మహేష్ గారు స్వామివారి సీతారామచంద్ర భగవానికి సీతామాతాకి. మన రామగిరి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వైభవంగా నిర్వహించుకున్నారు. స్వామివారి రథంలో లాలు మాస్టర్ గారి ఆధ్వర్యంలో చిన్న పిల్లల మనం చెయ్యాలి. మన స్పర్శకే ఆ సీతారామచంద్ర స్వామి మన అనుకున్న కోరికలు నెరవేరుతారు. సీతారామచంద్ర
రూపాయలు సమర్పించారు. ఆగాలండి, లాగదు. లాగకుండా గిరిగారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. రథచక్రాలకే నీళ్లు పోయాలమ్మా. కందుకూరు రఘు గారు స్వామివారికి 211 రూపాయలు సమర్పించారు. కమ్మపాటి సరుకులు గారు స్వామివారికి 110 రూపాయలు సమర్పించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవంలో భాగంగా ఆ సీతారామచంద్ర స్వామి సతీ సమేతంగా మన వీధి గుండా మన ఇంటి ముందుకే ఆ సీతారామచంద్ర స్వామి ఏం చేశారు. నెమ్మదిగా పైన వేడుందండి. చూసుకుంటూ ముందుకు ఒక